హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ షాబాష్పల్లి గ్రామానికొచ్చేసాం. సో, ఇక్కడ కూడా సర్పంచ్ బరిలో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి దగ్గర మనం అంటే ఈ గ్రామానికి సంబంధించి వివరాలైతే సేకరిద్దాం. సో, ఈ గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? డెవలప్‌మెంట్ ఎంతవరకొచ్చింది? ఒకవేళ ఆయన గెలిస్తే ఎటువంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఆ సర్పంచ్ అభ్యర్థి ఆహ్, యాదగిరి గారున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే అండి. సో, ఏంటి మీరు సర్పంచ్ బరిలో పోటీ చేయడం జరిగింది. ఒకసారి మీ నేపథ్యం, మీ బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? నా పేరు యాదగిరి అండి. హ్మ్. నేను కిరాణా షాప్ నడిపిస్తాను. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం గిట్ల నేను ఈ ఊర్లో వార్డ్ మెంబర్‌గా పనిచేసిన. హ్మ్. తర్వాత పోయిన సర్పంచ్ ఎలక్షన్స్‌లలో అభ్యర్థిగా నిలబడి హ్మ్. స్వల్ప ఓట్ల మెజార్టీ తక్కువొచ్చి ఓడిపోయాను. హ్మ్. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఈసారి మళ్ళీ బరిలో ఉన్నాను. అప్పటినుంచి గిట్ల నేను ప్రజలలో తిరుగుతున్నా. గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా నేను. హ్మ్. నేను చేసిన కార్యక్రమాలలో మొదటి విడత భాగంగా నేను గత సంవత్సరం సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించి మహిళలను ఎంతోమంది ఆ కార్యక్రమాన్ని మా ఊరి మహిళలంతా పాల్గొని ఎంతో విజయం చేకూరింది. పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి ఇవ్వడం జరిగింది. హ్మ్. అదేవిధంగా మా గ్రామంలో ఎవరైనా ఏ ఆపద పడ్డా ఎవరికైనా ఆర్థిక సమస్యలు గానీ, ఏదైనా హాస్పిటల్ ఖర్చులకు గానీ, హాస్పిటల్‌లో ఉన్నారంటే ఇలా ఖచ్చితంగా ముందరికి పోయి నా వంతుగా ఆర్థిక సహాయం గిట్ల చేయడం జరుగుతుంది. ఈ ఇప్పుడు గిట్ల మళ్ళీ సర్పంచ్‌గా గెలిచిన ఎవరికి ఆపద పడ్డా పేదోళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తారనే ఉద్దేశంతోని పేదలకు సహాయం చేయాలని ఊరి అభివృద్ధి కోసం నేను మళ్ళీ సర్పంచ్ బరిలోకి రావడం జరుగుతుంది. హ్మ్. గ్రామ ప్రజలు ఈసారి నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. హ్మ్. దానికోసమే మేము ఈ సర్పంచ్ అభ్యర్థుల లెవెల్‌కి వచ్చాం సార్. మళ్ళీ ఒకసారికి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు మీ గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందా? లేకుంటే అక్కడే నిలిచిపోయిందా? ఎటువంటి సమస్యలున్నాయి మీ గ్రామంలో? గత ప్రభుత్వాలలో ఇక్కడ డ్రైనేజ్ సమస్య గాని, హ్మ్. ఈ ప్రజలకు ఇంతకుముందు ఒక 10, 15 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లకు ఇంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సీసీ హ్మ్. రోడ్లు లేవు. ఇగ నామక వాసి అండర్ డ్రైనేజ్ చేసి ఇప్పటివరకు దానికి వాసనొస్తుంది. ఇండ్లల్లో వచ్చే పరిస్థితి ఇట్లా లేదు. దాని సమస్యలు తీర్చేవారు ఇట్లా ఎవ్వరు లేరు. ఇప్పుడు సర్పంచులున్నప్పుడు మా దగ్గర బోర్లుండే, బో పైపులుండే, ఎటువంటి సామాగ్రి స్టాఫ్‌కి సంబంధించింది ఏది ఇట్లా స్టాక్ చూయించలేరు. దానికోసం అడిగితే ఇట్లా ఎవ్వరు దానికి సమాధానం చెప్పే తీరులో గిట్ల లేరు. దాని మీద నిలదీయడం గిట్ల జరిగింది. హ్మ్. అధికారి అయినటువంటి సెక్రటరీ గారు గిట్ల దాని మీద సమాధానం ఇవ్వలేకపోయారు. ఎవరో దొంగలెత్తుకపోయారని వాళ్ళకు బాధ్యత రహితంగా వ్యవహరించిన పరిస్థితి మనకు ఊరందరికి తెలిసిన విషయమే అది. ఈరోజు అటువంటి సమస్యలు ఉండకూడదని మా ఊళ్ళో ఎంతోమంది భూములు కోల్పోయారు. కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతోని కుమ్ముక్కై హ్మ్. ఎవరినో తీసుకొచ్చి ఎవరో వచ్చి మా ఊళ్ళోకి ఉన్న కాలువలు, కుంట కాలువలు, కుంటలు మొత్తం కబ్జాకు గురి చేసి ఇక ఈ సమస్యలు కొంతమంది భూములు కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. హ్మ్. అటువంటి సమస్యలన్నీ ఏవున్నా ఇట్లా ఈసారి సర్పంచ్‌గా గెలిచిన తర్వాత హ్మ్. మళ్ళీ ఆ కాలువలన్నిటిని పునరుద్ధరణ చేపిచ్చి, హ్మ్. ఆ వంతుగా నేను కృషి చేసి ఖచ్చితంగా అవన్నీ చేపిస్తాను. గ్రామ ప్రజల సహకారం నాకుండాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే మీరు ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది మీ గ్రామం? అంటే ఎటువంటి మార్పులు తీసుకొస్తారు? ఖచ్చితంగా నేను మార్పు తీసుకురావడానికే ఈరోజు ప్రజలలోకొస్తున్నా. మా దగ్గరున్నగా ఇప్పుడు మాకొక 3, 4 పరిశ్రమలున్నాయి. ఆ పరిశ్రమలలో కార్మికులు గిట్ల పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళకు గౌరవ వేతనం గిట్ల సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు. హ్మ్. మేము ఆ పరిశ్రమలతోని మాట్లాడి మాకున్న మా దగ్గర నుంచి ఎవరైతే పనికెళ్తున్నారో మా మహిళలకు గాని, మా ఊరు ప్రజలకు గాని న్యాయం చేయాలనే ఉద్దేశంతోని వాళ్ళకి గౌరవ వేతనం ఇయ్యాలి. ఖచ్చితంగా మేము యాజమాన్యాలతోని మాట్లాడతాం. ఈ విషయం పైన మ కఠినమైన చర్య తీసుకుంటానని జెప్పేసి మరొకసారి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. కల్వెట్స్ విషయం. హ్మ్. ఇప్పుడు ఊరి సమస్యలలో కొన్ని వ్యవసాయ బావుల కాడికి వెళ్ళేవారికి హ్మ్. వర్షాలు పడ్డప్పుడు పొలాల కాడికి పోని పరిస్థితి ఉంది. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అటువంటి కొన్ని కల్వెట్స్ నిర్మించే కార్యక్రమాలున్నాయి. అవి గిట్ల ఖచ్చితంగా చేపడతా. నేను గెలిచిన తర్వాత హ్మ్. కల్వెట్లను పూర్తి చేస్తానని గిట్ల చెప్తున్నా ప్రజలకు. హ్మ్. నన్ను ఈసారి ఆశీర్వదించాలి ఖచ్చితంగా. ఏ పనున్నా నేను ఖచ్చితంగా చేస్తానని ఖచ్చితమైన హామీలిచ్చుకుంటూ నేను రావడం జరుగుతుంది. హ్మ్. గ్రామంలోనే ఇప్పుడు మాకున్న గ్రామంలో ఇప్పుడు మా దగ్గర ముస్లిం సోదరులున్నారు. హ్మ్. వాళ్ళకి గత కొన్ని సంవత్సరాల నుంచి గిట్లా వాళ్ళకున్న కబ్రస్థాన్‌కి దారి ఉండేటిది గాదు. అది నా సొంత నిధులతోని నేను వాళ్ళకి ఆ దారిని సమకూర్చాను. ఆ విషయం ఒకసారి మళ్ళీ ప్రజలకిలా వెల్లడిస్తున్నాను. హ్మ్. అదే విధంగా ఇంకా ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా ముంగటికొస్తానని జెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా గ్రామంలో గ్రామ దేవతల గుళ్ళు గిట్ల లేవు. హ్మ్. ఆ గుళ్ళు కట్టించడానికి గిట్ల నాకు ఖచ్చితంగా నా శాయశక్తులా గ్రామ ప్రజల సహకారంతోని గుళ్ళ నిర్మాణాన్ని గిట్ల చేపడతానని ఈ విధంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు అయితే మా యూత్‌కి సంబంధించి ఎటువంటి యువకులకు హామీలిస్తారు? సంబంధించింది యువకులు కొంతమంది చదువుకొని హ్మ్. ఎటువంటి పని చేయకుండా ఉపాధి లేక హ్మ్. రోడ్ల పైన ఈ మద్యానికి బానిసలై రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు మా విలేజ్‌లో చాలా మంది ఉన్నారు.
మా దగ్గర కంపెనీలున్నా పని చేయలేని పరిస్థితి. వాళ్ళ పని కోసం పోతే వాళ్ళకి తగిన పని ఇవ్వకపోవడం జరుగుతుంది. వారి విద్యా అర్హత తగ్గట్టుగా ప్రతి పరిశ్రమలో మాట్లాడి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నేను మళ్ళొకసారి మాటిస్తున్నాను. చివరగా మీ ప్రజలకేం చెప్తారు? ఖచ్చితంగా ఈసారి నేను మళ్ళీ ఇదివరకు ఒకసారి మీ ప్రజలలోనే ఉన్నా. ఏం చేస్తున్నానన్న విషయం మీకు తెలుసు. అదే విధంగా ఇంకో వర్క్ ఏందంటే నా సొంత డబ్బులతో నేను జేసీబీ తెచ్చుకొని గిట్లా ఏ ఇంట్ల ఎవరికి ఆపద పడ్డా లాస్ట్ కార్యం ఏదైతుందో అది నేను నిలబడి నా జేసీబీతోని చేసి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఈరోజు ప్రజలలో మనం పని చేస్తున్నాం. నేను చేస్తున్న పనులన్నీ గుర్తించి ఈసారి నాకు సంపూర్ణంగా నాకు మెజార్టీ కల్పించి నాకు ఓట్లేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను. పార్టీ చేపట్టినటువంటి ఏదైతే మన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవిటిని ఖచ్చితంగా పేద ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నాను. దాంట్లో భాగంగా మా శివంపేట మండల్లో శభాష్పల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందకి అధికారులతోని, నాయకులతోని మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మేము 33 ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయించుకున్నాం. ఒక 30 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఒకటో విడతల. ఇవన్నిటికీ నేను ముంగటుండి కృషి చేసి ఈ కార్యక్రమం చేశాను. ఇది అందరూ ప్రజలు గుర్తించి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.